హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆటో డ్రైవర్ తో చేసిన సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆటో కార్మికుల సమస్యలు, ఛార్జీల పెంపు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆటో ఛార్జీలు పెంచాలని డ్రైవర్ చేసిన అభ్యర్థనపై స్పందించిన జగ్గారెడ్డి ఛార్జీలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎంత వేసుకోండి 15 రూపాయలు తిన్నారంటున్నా కిలోమీటర్ 15 రూపాయలు జనాలకు 3 రూపాయలే కదా వాళ్ళు ఎక్కడ అనుకోరా ఇచ్చారా వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చారా పెట్రోల్ రేటు పెరిగినాయి, అన్ని రేటు పెరిగినాయి, వాళ్ళు కూడా రేటు పెరిగినాయి కదా. సీఎం జగన్ రెడ్డికి మాక్సిమం మంచిది అనుకో. జనాలు తిట్టే అరే కాంగ్రెస్ వాళ్ళు పెంచుతున్నారు కదా, మోడీ పెంచుతున్నారు, తిట్టలేమా మేము అట్లా మమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్ వాడు ఒప్పుకోడు కదా. పెట్రోల్ రేట్లు పెరిగినాయని బయటకి ఆయన చేసాం. 3 రూపాయలు నేను సీఎం తోటి పీసీతో మాట్లాడిన అనుకో, మాట్లాడి 3 రూపాయలు తెచ్చుకోలేదు అనుకో, మా వాళ్ళు పాపం కదా ఆటోలో తెచ్చారు అనుకో. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు రేట్ ఎట్లా పెంచి పబ్లిక్ పార్క్ చేస్తారు అటు అప్పుడే అప్పుడు మీరేమంటారు ఆటోలో అంటే మీకు 3 రూపాయలు వేస్తే ఆటోలో డ్రైవర్ అండ్ ఓనర్స్ మీరు హ్యాపీగా ఉంటారని మీరు గ్యారెంటీ చెప్పడానికి ట్రై చేస్తాను.